వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏఐటిగా ఉన్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి కాల్ లిస్టు మొత్తాన్ని లీక్ చేసింది వైఎస్ సునీతారెడ్డి. తన తండ్రి హత్య జరగక 2-3 వారాల ముందు తన కుటుంబంలో ఏం జరిగిందో సునీతారెడ్డి బయటపెట్టినటువంటి నేపథ్యంలో అసలు సునీతారెడ్డికి ఈ కాల్ లిస్ట్ ఎవరిచ్చారు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు మనతో ఉన్నారు. లత గారితో మాట్లాడదు. లత గారు నమస్తే అండి. నమస్తే. లత గారు, వైఎస్ అవినాష్ రెడ్డి కాల్ లిస్ట్ మొత్తాన్ని లీక్ చేసింది సునీత గారు. అయితే అసలు సునీత గారికి ఈ కాల్ లిస్ట్ ఎవరు లీక్ చేశారు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో అవినాష్ రెడ్డి గారి జుట్టు ఇప్పుడు సునీత చేతిలో ఉందా అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏదైనా ఏంటంటే సునీత గారు ఆ రకంగా ఫైట్ చేయలేరు. ఆవిడ ప్రజల్లోకి అంత ఇదిగా వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయటమే కానీ చెప్పటమే కానీ జరగదనుకున్నాడో ఏమో కానీ సునీతారెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి సో ఆ రోజు నుంచి అంటే గత 3 నెలల నుంచి ఏం జరుగుతుంది అంటే వివేకానంద రెడ్డి గారు చనిపోవటానికి 3 నెలల ముందు నుంచి సో వీళ్ళ ఎవరెవరితో ఫోన్ కాల్ టచ్లో ఉన్నారు, ఎర్రగంగిరెడ్డితో అవినాష్ రెడ్డి టచ్లో ఉంటమే కానివ్వండి, అదైతే మనకు ప్రూఫ్స్లో చూపెడుతున్నారు. కానీ ఆవిడ చెప్పేది ఏంటంటే వాళ్ళు వెళ్ళి కలవటం కూడా జరిగేది అని. ఓకే, ఎర్రగంగిరెడ్డి అవినాష్ ఇద్దరు కలిసేవాళ్ళు కూడా అని. అంటే అవినాష్ని అడిగితే నాకు ఆయన ఎవరో తెలియదు, ఎర్రగంగిరెడ్డికి నాకు సంబంధమే లేదని అవినాష్ పలుమార్లు చెప్పాడని తను చెప్పటమే కానివ్వండి. కానీ అలాంటి తెలియదన్న వ్యక్తితో ఇన్నిసార్లు ఫోన్ కాంటాక్ట్స్ ఉంటాయా అంటే చనిపోయే రోజు ఆ టైం 3-4 ఆ టైం ప్రాంతంలో కూడా ఆయన్ని చంపుతూ కూడా వాళ్ళు లైవ్ చూడటమా లేకుంటే వాళ్ళు ఆ టైంలో వాళ్ళు ఫోన్లు మాట్లాడటమా ఇవన్నీ కూడా జరిగాయి అనేది ఆవిడ మొత్తం చెప్పటం జరిగింది, చూపెట్టడం ఎవిడెన్స్ కూడా చూపెట్టడం జరిగింది. సో అది కూడా కాకుండా అంటే అవినాష్ రెడ్డి ఇంకొక విషయం కూడా చెప్పాడు, వివేకానంద రెడ్డి గారు నా కోసం ప్రచారం చేశారు, నాతో చాలా బాగా ఉన్నారు, ఆయన నేను గెలవాలనే ఆశయం కూడా ఆయనకు ఉన్నది అని చెప్పాడు. ఎవరు? అవినాష్ రెడ్డి అని సునీత గారికి చెప్పారు అని అది సునీత గారే బయట పెట్టారు ఆ విషయం. అంటే ఇదివరకు ఉన్న ఇంటర్వ్యూలో ఇదివరకు కూడా అది చెప్పారు, ఆవిడ బహిరంగంగా మీటింగ్లో కూడా చెప్పారు ఆ విషయం. అంటే తను అందుకే ఇంకొక వీడియో చూపెట్టారు. అంటే ఒక పార్టీ మీటింగుల్లో సో అవినాష్ రెడ్డిని ఆయన పలకరించకుండా ఆయన వైపు చూడకుండా అతనితో మాట్లాడకుండానే ఆయనకి ఇష్టం లేదనేది అక్కడ ఆయన హావభావాలు మనకు కరెక్ట్గా కనపడుతున్నాయి. అంటే అవినాష్ రెడ్డికి అంటే వివేకం గారికి ఇష్టం లేదు, ఆయనకి అంటే అసలు నచ్చదు, ఓన్లీ పార్టీ పరంగా పార్టీ కోసం పనిచేశాడే కానీ అవినాష్ రెడ్డి కోసం పనిచేయలేదు అనేది సునీత గారు ఈరోజు చూపెట్టడం కూడా జరిగింది. అది విజువల్స్. అంటే సునీత గారు చెప్పేది ఏంటంటే అవినాష్ రెడ్డికి వివేకానంద రెడ్డి గారికి ముందు నుంచి కూడా ఎక్కడ కూడా వాళ్ళిద్దరికీ సఖ్యత లేదు. సో ఆయన డామినేట్ చేస్తున్నాడు. సో రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ ఒక ఫ్యామిలీ కాబట్టి రేపు ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఒకవేళ వివేకానంద రెడ్డి గారు ఏమైనా చెప్పటమో ఇట్లాంటివి ఏమైనా జరుగుతుంది, వాళ్ళు ఒకటైనా కూడా రేపు పొద్దున మనకి ఇక్కడ సీటు రాదనో లేదంటే షర్మిల గారికి రికమెండ్ చేస్తారనో ఇలాంటివన్నీ కూడా ఆయన ప్లాన్ ఆయన ఆలోచన విధానం అలా ఉండొచ్చేమో అప్పుడు. సో అందుకని ఈయన చనిపోతే బెటర్, ఈయన చంపేయాలనే ఒక ఉద్దేశం వాళ్ళకి వచ్చి ఉండొచ్చు, దాంతోనే వాళ్ళు ఆయన చంపుండొచ్చు అనేది కూడా మనకు కనపడుతుంది ఇప్పుడు. అంటే ఇవన్నీ మనం వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు 3 నెలల ముందు నుంచి స్కెచ్ వేశారు, స్కెచ్ ప్రకారంగానే వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేశారు అంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఖచ్చితంగా ఏంటంటే ఆ డబ్బులు మనల్ని పంపటం కానివ్వండి, ఎవరెవరిని హైర్ చేసిన వ్యక్తులకే కానివ్వండి, ఆ గొడ్డలు తీసుకురావటమే కానివ్వండి, దస్తగిరే కానివ్వండి, వీళ్ళందరినీ కూడా వీళ్ళు హైర్ చేసి వాళ్ళకి డబ్బులు పంపించడమే కానీ అది దస్తగిరి ఓపెన్గా కూడా అతను ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పటం జరిగింది. సో దానిలో కూడా మనకు కనపడుతూనే ఉంది ఏదైతే వాళ్ళ రిలేషన్షిప్స్ ఉందో వైఎస్ వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్ చూసుకుంటే కూడా రాజశేఖర్ రెడ్డి గారు బతికు ఉన్నంత వరకు భాస్కర్ రెడ్డి గారి ఫ్యామిలీ వీళ్ళతో కలిసేది కాదు. సో ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయారో దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి త్రూ వాళ్ళు అంటే భారతి గారితో రిలేషన్ వాళ్ళకు ఉంది కాబట్టి సో భారతి గారు చిన్నగా ఆ ఫ్యామిలీని తీసుకురావటం రాజకీయాల్లోకి జరిగింది. సో ఇవన్నీ కూడా వివేకానంద రెడ్డి గారు ఉంటే మనకు అడ్డము
అనేది అయితే వాళ్ళకి స్పష్టంగా కనపడింది. సో వివేకానంద రెడ్డి గారు ఆ ఫ్యామిలీకి పెద్ద దిక్కు లాంటి వాళ్ళు. రాజశేఖర్ రెడ్డి తర్వాత ఆ ఫ్యామిలీకి పెద్ద దిక్కు అంటే వివేకానంద గారు. సో ఆయన్ని అడ్డు తొలగించుకోవాలనేది అయితే వాళ్ళకి అనిపించుండొచ్చు. సో భాస్కర్ రెడ్డి గారు ఎంత బ్రదర్ అయినా కూడా ఎక్కడో దూరం కజిన్ బ్రదర్ లాంటి వాళ్ళే, కానీ అంత దగ్గర ఇదైతే కాదు. అంటే ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకి సఖ్యత లేదు కూడా. సో అందుకని ఆయన అయితే చంపాలనేది అయితే వాళ్ళకు ఉండింది. సో ఆయన మూలాన మనం రాజకీయంగా ఎదగలేకపోతున్నాం, ఆయన అడ్డు తొలగించుకోవాలనే ప్లాన్ అయితే జరిగింది. దానికి కూడా జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి మీద సిబిఐ ఎంక్వైరీలో కానీ ఆయన్ని దోషిగా చేర్చినా కూడా ఆయన కాపాడుకుంటూ వస్తున్నారనేది మనకి ఇప్పుడు స్పష్టంగా ఇన్ని సంవత్సరాల్లో మనం అదే గమనిస్తున్నాం. ఎందుకంటే అరెస్ట్ కానివ్వలేదు, అతన్ని పలుమార్లు కాపాడటమే కానివ్వండి, ఇవన్నీ జరిగాయి. సో అది ఈరోజు ఓపెన్గా ఆవిడ ప్రెస్ మీట్ పెట్టడమే కానివ్వండి, అవన్నీ విజువల్స్ చూపెట్టడమే కానివ్వండి, అవన్నీ చేయటం జరిగింది. అసలు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకి ముందు వారి కుటుంబంలో 2 వారాలుగా ఏం జరుగుతుంది అనేది కూడా ఆవిడ స్పష్టంగా ఈరోజు అందరికీ లీక్ చేయడం జరిగింది. దాంతోపాటుగా అసలు వైఎస్ అవినాష్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కాల్ లిస్టు మొత్తాన్ని కూడా ఆవిడ లీక్ చేశారు. అసలు ఈ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు సునీత గారికి ఎలా వెళ్ళింది అనేది కూడా సర్వత్రా చర్చనీయాంశంగా అయితే మారింది. ఏంటి మేడం ఆ ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్ళి ఉండొచ్చు అంటే ఏం చెప్తారు? ఆ కాల్ లిస్టులో ఏముంది? ఆ కాల్ లిస్ట్ ప్రకారంగా వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దోషిగా తేలి జైలుకి వెళ్ళడం ఖాయమా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అయితే అక్కడ లోకల్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఇచ్చుండే అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఆ నెంబర్కి నుంచి ఎన్ని కాల్స్ వెళ్ళాయి, ఎన్ని వచ్చాయి, అవన్నీ ఆ టైంలో అంటే ఆ మర్డర్ జరిగిన టైంలో కూడా వాళ్ళు ఫోన్లలో మాట్లాడటం, అక్కడ నుంచి తాడేపల్లి ప్యాలెస్లో కూడా ఫోన్లు వెళ్ళటం, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర రికార్డెడ్గా ఎవిడెన్స్ ఉన్నాయనేది ఆవిడ ఈరోజు బహిరంగంగా చూపెట్టడం జరిగింది. సో ఖచ్చితంగా అయితే దీని మూలాన అర్థమవుతుంది కదా, దీనిలో సిబిఐలో కూడా ఆయన పేరు ఛార్జ్షీట్లో యాడ్ చేయడం కూడా జరిగింది. కాబట్టి అవినాష్ రెడ్డి పేరు ఆయన ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఎన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి అడ్డుపడగలుగుతాడేమో అనుకుంటున్నాడేమో, కానీ అడ్డుపడే ప్రసక్తి అయితే లేదు. ఎప్పటికైనా సిబిఐ వచ్చి తీసుకెళ్ళటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి కూడా కేసులు దగ్గర పడుతున్నాయి. రేపు పొద్దున ఆయన కూడా వెళ్ళాల్సి వస్తుంది జైలుకి. సో ఎన్ని రోజులు కాపాడలేడు. సో రేపు పొద్దున అధికారం కోల్పోతాడు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు ఇంకెన్ని అధికారం ఉంది కాబట్టి అధికారంతో కాపాడగలిగాడే, కానీ అధికారం లేనప్పుడు ఇంకా కాపాడటం అనేది కష్టం. రేపు పొద్దున అవినాష్ రెడ్డి ఓడిపోవటం కూడా జరుగుతుంది కడప జిల్లాలో. ఎందుకంటే ఈరోజు వాళ్ళు ఇవన్నీ ఎవిడెన్స్ చూపెట్టడానికి కారణం కూడా ఏంటంటే ఈ ఎలక్షన్స్లో ప్రజలకి అన్నీ ఓపెన్గా తెలియాలి. ఎందుకంటే కేసు అనేది ప్రొలాంగ్ అవుతుంది. ఎలక్షన్స్ బిఫోర్ అన్నీ తెలియాల్సిన అవసరం ఉంది. ప్రజల దృష్టికి ఇవన్నీ వెళ్ళాలి అనే దానికోసమే వాళ్ళు ఈరోజు చూపెట్టడం కూడా జరిగిందని మనకు ఖచ్చితంగా అనిపిస్తుంది. ఓకే, ఏంటి మేడం ఒకవేళ కనుక వైఎస్ అవినాష్ రెడ్డి కాల్ హిస్టరీలో దీనికి సంబంధించినటువంటి ఆధారాలు కనుక ఉంటే వైఎస్ అవినాష్ రెడ్డి జైలుకి వెళ్ళడం ఖాయమా అంటే ఏం చెప్తారు? ఆయన బెయిల్ రద్దయ్యే అవకాశం ఉంటుంది కదా. ఈ నెల 15వ తారీఖుకే బెయిల్ రద్దయ్యే అవకాశం ఉంటుంది అనేది అయితే మనం లాస్ట్ టైం కూడా అనుకుంటున్నాం. కానీ ఖచ్చితంగా బెయిల్ రద్దు అయితే ఆయన జైలుకి వెళ్తాడు. క్యాంపెయిన్ అంటే ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక అనుమానం కూడా ఉంది. సో క్యాండిడేట్ని మారుద్దామనే ఆలోచనలో కూడా ఉన్నాడనేది అంటున్నారు. సో మారిస్తే మళ్ళీ అవినాష్ రెడ్డి హంతకుడు అని మనమే ముద్ర వేసిన వాళ్ళం అవుతాం కదా, వాళ్ళు కూడా నమ్మిన వాళ్ళు అవుతారు కదా అనేది ఒక డైనమాలో ఉన్నాడు. కానీ ఖచ్చితంగా అయితే క్యాండిడేట్ని మార్చే అవకాశము ఉంటుంది. ఆయన జైలుకి రేపు బెయిల్ రద్దయ్యే అవకాశం కూడా కనపడుతుంది. అసలు కాల్ లిస్టులో ఏముందని చెప్తున్నారు సునీత గారు? సునీత గారు కాల్ లిస్ట్లో వాళ్ళు ఆ టైంలో వాళ్ళు మాట్లాడటమే కానివ్వండి, ఎర్రగంగిరెడ్డికి నాకు సంబంధం లేదన్న అవినాష్ అన్నిసార్లు ఎర్రగంగిరెడ్డితో ఫోన్లో మాట్లాడటమే కానివ్వండి, ఇవన్నీ కూడా అక్కడ స్పష్టంగా రికార్డ్స్లో కనపడుతున్నాయి. సో వాళ్ళు తీసిన టెలిఫోన్ ఎవిడెన్స్లో మనకు ఖచ్చితంగా కనపడుతుంది. ఇంకా దస్తగిరి వీళ్ళందరూ కూడా కలిసేవాళ్ళు అనేది అయితే సిబిఐ దగ్గర ఉంది కాబట్టి, వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో తేలింది కాబట్టి ఈ ఇది అయితే సునీత గారే బహిరంగంగా చూపెడుతున్నారు కూడా. సో కాబట్టి ఖచ్చితంగా అయితే అవినాష్ రెడ్డికి దీనిలో సంబంధం ఉంది అనేది అయితే మనకు స్పష్టంగా కనపడుతుంది, మన కళ్ళకు కూడా కనపడుతుంది. ఓకే, గూగుల్ టేక్అవుట్స్లో అవినాష్ రెడ్డి గారు అక్కడే ఉన్నట్లుగా ఆధారాలు ఉన్నాయంటూ కూడా గతంలో కొన్ని వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ కాల్ లిస్ట్ కనుక బయటకు వస్తే పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఒకవేళ కాల్ లిస్టులో కనుక నిజంగా ఆధారాలు లభ్యమైతే
అవినాష్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా రాజకీయ భవిష్యత్తు అనేది ఇంకా శూన్యమే అనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయంలో ఉన్నవాళ్ళు ఎన్ని రోజులు ఒకళ్ళ మీద డిపెండ్, అంటే ఒక హంతకుడుగా ఉన్న వ్యక్తి, ఒక ముద్దాయిగా ఉన్న వ్యక్తి ఎన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి సేవ్ చేస్తాడు అనుకుంటానికి, జగన్మోహన్ రెడ్డే గెలవనప్పుడు, ఆయనకే అధికారం లేనప్పుడు, ఆయనే జైలుకి వెళ్లాల్సి వచ్చినప్పుడు అవినాష్ రెడ్డిని సేవ్ చేసే వాళ్ళు ఎవరుంటారు? సో అవినాష్ రెడ్డి ఎన్ని రోజులు సేవ్ చేస్తే ఇట్లా దాక్కొని, అంటే రేపొద్దున ఆయన ఢిల్లీకి కూడా వెళ్ళటానికి భయపడే పరిస్థితి. సో ఒక ఎంపీగా గెలిపించినా ఆయన అక్కడి వరకు కూడా వెళ్ళడు, ఎందుకంటే అక్కడికి వెళ్తే ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియదు కాబట్టి. సో ఆయన ఢిల్లీ వరకు కూడా వెళ్ళలేడు. అలాంటి వ్యక్తికి ఓటేసి గెలిపించడం మూలాన ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా, లాభం ఏముంది? ఇలాంటి వ్యక్తి ఇతనే రేపొద్దున ఢిల్లీ వరకు వెళ్ళటానికే భయపడతాడు. సో రేపొద్దున ఆయన జైలుకి వెళ్తాడేమో. సో మన సమస్యలతో మనం ఎవరి దగ్గరికి తీసుకెళ్తాం? అది కాకుండా రాజశేఖర్ రెడ్డి కూతురు కనుక షర్మిల గారికి కానివ్వండి, వివేకానంద రెడ్డి కూతురు సునీత గారే కానివ్వండి, వాళ్ళిద్దరూ కూడా కొంగు జాచి అడగటమే కానివ్వండి, ఇదంతా ప్రజల్లోకి బాగా సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి ఒక ఆడపిల్లలు న్యాయం కోసం ఇంత పోరాడుతున్నారు. సో వాళ్ళకి మనం న్యాయంగా అండగా నిలబడాలనేది అయితే కడప ప్రజలకు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి వివేకానంద రెడ్డి గారికి ఉన్న ఆ జిల్లాతో ఉన్న అనుబంధం ప్రకారం ఖచ్చితంగా షర్మిల గారికి మద్దతు తెలిపే అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. అవినాష్ రెడ్డి గారి